హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీ కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేయర్గా కరెక్ట్ షేప్లో కజ్జికాయలు సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా దీనికోసం 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, చిటికెడు సోడా ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నూనెను వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. వేడి నూనె వేశారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఇలా మనకి ముద్దలా వచ్చిందంటే పిండి కరెక్ట్గా మిక్స్ అయినట్టు. ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ బాగా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసేయకుండా ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నారు కదా, పిండిని బట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ముద్దలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది చేతికి అప్లై చేసుకొని పిండికి ఇలా పూసేసుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లోకి 1 కప్పు తినేసనపప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోండి. 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత 4 యాలకులను కూడా వేసుకొని స్పూన్తో ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నారు కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఎండు కొబ్బరిని నేను ఇలా తురిమి తీసుకుంటున్నాను. 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కజ్జికాయల షేప్ అనేది పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న పిండి పైన మూత తీసేసి ఇప్పుడు చిన్న బాల్స్గా మొత్తం పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు నిమ్మకాయ అంత సైజు ముద్దల్ని తీసుకొని ఇలా సపరేట్గా చేసేసుకోవాలి. ముద్దలన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మైదా పిండిని తీసుకొని ఇలా చెక్క పైన చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇప్పుడు చపాతీ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీలు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ షేప్లో రౌండ్ షేప్లో పిండిని అనేది ఒక్కొక్క సైడ్కి మూవ్ చేసుకుంటూ చపాతీ కర్రతో ఇలా మూవ్ చేసుకుంటూ చపాతీ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కజ్జికాయలు చెక్కని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈ చపాతీ అనేది అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి సైడ్స్ అంతా కూడా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనం క్లోజ్ చేసినప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వాటర్ చుట్టూ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్స్ అనేది వేసుకోండి. ఇలా 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈ చెక్కని మనం ఇలా క్లోజ్ చేసామంటే కజ్జికాయల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా మిడిని ఇలా చేత్తో తీసేసేయండి. ఇలా చేత్తో తీసేసిన తర్వాత ఈ చెక్కని ఇలా పైకి అన్నామంటే కజ్జికాయల షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సైడ్స్ ఎక్స్ట్రా కూడా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇలా సైడ్స్ కట్ చేసేసి ఈ ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పెట్టేసుకోండి. మిగతావి కూడా నేను ఇందాక చూపించినట్లే చపాతీని ఇలా వేసేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా వేసేసుకొని ఇందాక నేను చూపించినట్లే క్లోజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని 1 బై 1 ఇలా ఒక 3 వరకు వేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు మూవ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక వైపుకు మూవ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి మూవ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.